హాయ్ లోకేశ్వర్ గారు, బాగున్నారా సార్? హాయ్ సార్, బాగున్నాను. మీరు బాగున్నారా? ఫైన్ సార్. ఓకే సార్. సార్, ఇప్పటికే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఒక అవేర్నెస్ చేస్తూ వస్తున్నాం సార్. ఒక వీడియో నేను FBలో చూశాను సార్, ఫేస్బుక్లో ఒకటి స్క్రోల్ చేస్తున్నప్పుడు చూశాను. అది అంటే హోమియోపతి గురించి కాబట్టి రిలేటెడ్ కాబట్టి అడుగుతున్నాను. అతని ఏజ్ వచ్చేసి 68 years అంట. హోమియోపతి మెడిసిన్స్ వాడిన తర్వాత నాకు టైమింగ్ పెరిగింది, ఎక్కువగా సెక్స్ నేను ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పేసి ఒక యాడ్. అది నిజంగానే హోమియోపతి మందులు వాడితే 60+ వాళ్ళు కూడా టైమింగ్ అనేది పెంచుకోవచ్చు సార్ సెక్షువల్ లైఫ్లో? ఖచ్చితంగా 60 కావచ్చు, 65 కావచ్చు, అండ్ 55 కావచ్చు. ఈ ఏజ్లో ఏంటంటే దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టెన్షన్స్. చెప్పాలంటే రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నవాళ్ళు. సో ఆ ఏజ్ లోపల సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయకూడదని ఏం లేదు. బట్ కొంతమందిలో ఏంటంటే కొన్ని రకాలంటే కాజెస్ ఉంటాయి. లైక్ డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు. ఇలాంటివి ఉన్న వాళ్ళ లోపల సెక్షువల్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, టైమింగ్ తగ్గిపోతుంది. బట్ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల అండర్లైన్ కాజ్ ఏంటి అనేది గుర్తించి వాటిని రిమూవ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా టైమింగ్ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. మీ వీడియో కింద వచ్చిన ఒక కమెంట్ని బేస్ చేసుకుని అడుగుతున్నా, హోమియోపతి మందులు వాడడం వల్ల అంగం సైజు పెరుగుతుందా? పెరిగితే ఎంతవరకు పెరుగుతుంది? ఇది క్వశ్చన్ సార్. సో చాలా మంది లోపల ఏంటంటే అంగం సైజ్ ఎక్కువగా ఉంటే సెక్స్ ఎక్కువ చేస్తాము, లేదా చిన్నగా ఉంటే సెక్స్ చేయలేము అని చెప్పేసి ఒక అపోహ ఉంది మన. సో అంగం పరిమాణాన్ని బట్టి సెక్షువల్ వీక్నెస్ కానీ సెక్స్ ప్రాబ్లం కానీ ప్రతి ఒక్కరిలో వస్తాయంటే రావు. బట్ ఏజ్ రిలేటెడ్గా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 50 కావచ్చు, 60 కావచ్చు, మన బాడీ లోపల కొన్ని రకాల హార్మోన్ చేంజెస్ రావడం వల్ల మగవాళ్ళ లోపల మేల్ హార్మోన్ ఏదైతే ఉంటుందో టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, ఈ అంగం సైజ్ లోపల కొన్ని మార్పులు రావడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. సో అంగానికి రక్త ప్రసరణ కరెక్ట్గా జరగకపోయినప్పుడు అంగం చూడడానికి చిన్నగా అయిపోయిందని ఒక అపోహలో ఉంటారనమాట. సో అలాంటి వారికి మనం హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే రక్త ప్రసరణ పెంచే విధంగా మెడిసిన్స్ అందిస్తూ దాంతోపాటు న్యూరలాజికల్గా నర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని స్ట్రక్చరల్గా డ్యామేజ్ అవడం వల్ల కూడా అంగం పరిమాణం చిన్నగా అయిపోయిందనే భావనలో ఉంటారు చాలామంది. సో న్యూరలాజికల్ ఇష్యూ ఉందా, వాస్కులర్ ఇష్యూ ఉందా అనేది గుర్తించి మనం ట్రీట్మెంట్ అనేది అందించినట్లయితే ఆ ప్రాబ్లం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అసలు సైజ్ అనేది ఎంతవరకు ఉంటే అమ్మాయి సాటిస్ఫాక్షన్ అవుతుంది సార్? అయితే అంగం యొక్క పరిమాణం అంటే సైజుకి అండ్ సెక్స్కి, సెక్స్ టైమింగ్కి అసలు సంబంధమే లేదు. ఇది ఒక అపోహ మాత్రమే. సో ఎక్కువగా పెద్దగా ఉంది, అంగం సైజ్ పెద్దగా ఉంది, సెక్స్ చేస్తే సాటిస్ఫై అవుతారంటే కాదు. ఓకే ఓకే. కొంతమంది చిన్నగా ఉంది సాటిస్ఫై చేయలేరా అంటే అది కూడా కాదు. ఓకే. సో సెక్షువల్ టైమింగ్ ఏంటి, ఫ్రీక్వెన్సీ ఏంటి, అండ్ హౌ అంటే సెక్స్ అనేది ఏంటంటే వన్ టైప్ ఆఫ్ లవ్ అనమాట. లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ యువర్ పార్ట్నర్. సో దాన్ని ఒక హ్యాపీగా ఫీల్ అవ్వడానికి చేయాల్సిందే తప్ప పరిమాణం ఎక్కువగా ఉంది, సైజ్ ఎక్కువగా ఉంది, ఎక్కువసేపు చేస్తేనే ఫీల్ అవుతారు, ఎక్కువసేపు చేస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది మాత్రం ఒక అపోహ మాత్రమే. సో హౌ యు ఆర్ కేరింగ్ అండ్ హౌ యు ఆర్ గివింగ్ యువర్ లవ్ టు యువర్ లవ్డ్ వన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో సైజ్ చిన్నగా ఉన్నంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం లేదు, పెద్దగా ఉన్నంత మాత్రాన ఎక్కువ చేస్తాం అనుకోవడం కూడా వాస్తవం కాదు. ఒకప్పుడు సైజ్ బాగా పెద్దగానే ఉన్నదండి, మాస్టర్బేషన్ ఎక్కువ చేసేవాడిని, తర్వాత నుంచి సైజ్ తగ్గింది అని అంటుంటారు. మాస్టర్బేషన్ చేస్తే, హస్తప్రయోగం చేస్తే సైజ్ సింక్ అవుతుందా సార్? సో హస్తప్రయోగం చేసిన ప్రతి ఒక్క లోపల ఏ విధమైనటువంటి ఇబ్బంది అయితే రాదు. కాకపోతే ఏంటంటే గట్టిగా హస్తప్రయోగం చేయడం వల్ల సూపర్ఫిషియల్ లేయర్లో కావచ్చు, అంటే అంగానికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఉంటేనే అంగం గట్టిపడుతుంది. సో అంగం మీద ఉన్నటువంటి రక్త ప్రసరణ ప్రాపర్గా జరిగినప్పుడు ఫ్యూచర్లో అంగం గట్టిపడడం కూడా జరగకుండా ఉండే అవకాశం కూడా కొందరిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అందరిలో కాదు, కొందరిలో జరగడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి మజిల్ అనేది సంకోచించాలన్నా అంటే పెద్ద సైజులో పరిణామాలు రావాలంటే అక్కడ బ్లడ్ వెజల్స్ అనేది బ్లడ్ని ఫ్లో చేయాలి, అప్పుడే అంగం యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. సో కొన్ని రకాల స్ట్రక్చరల్ చేంజెస్ రావడం వల్ల అంగం చిన్నగా అయినట్టు అనిపిస్తుంది. బట్ మనం మెడిసిన్స్ ఇచ్చి వాటిని కూడా కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ముందు నార్మల్ ఉన్న సైజుకి తీసుకోవాలి. నార్మల్ సైజ్ తీసుకురావాలి. కొంతమంది మామూలుగా మాకు డయాబెటీస్ రాకముందు బాగానే ఉన్నదండి, డయాబెటీస్ వచ్చిన తర్వాత సైజ్ తగ్గిపోయింది అంటుంటారు. డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఏమైనా సైజ్ ఇంకా ఏ విధంగా ఉంటుందో అట్లాంటి వాళ్ళకి హోమియోపతిలో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా సార్? సో డయాబెటిక్ ఎరెక్టల్ డిస్ఫంక్షన్లో చాలా మందిలో వచ్చేటువంటి సమస్యనే ఇదనమాట. సో
వాళ్ళు ఏంటంటే సెక్స్ టైమింగ్ తగ్గిపోతుంది. ఈ టైమింగ్ తగ్గడంతో పాటు ఏమవుతుందంటే సెక్స్ గురించి ఆలోచన చేసినా కానీ సెక్స్ చేయాలని కోరిక వచ్చినా అంగం గట్టిపడదు. సో అంగం గట్టిపడకపోయేసరికి సైజ్ అనేది చిన్నగా అయిపోయిందనే భావనలో ఉంటారు. అది ఒక రకమైనటువంటి అపోహ మాత్రమే. సో ఏంటంటే సెక్స్ డయాబెటిక్ పేషెంట్ లోపల డయాబెటిక్ న్యూరోపతి రిలేటెడ్గా అక్కడ ఉన్నటువంటి నర్వ్స్ అనేది వీక్గా ఉండడం వల్ల, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరగకపోవడం వల్ల, అంగం గట్టిపడకపోవడం వల్ల అంగం చిన్నగా అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఆ కరెక్ట్ చేసినట్లయితే మళ్ళీ నార్మల్ పొజిషన్లో ఉంటుంది, నార్మల్ సైజులో కనిపిస్తుంది, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో సైజ్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా సెక్షువల్ టైమింగ్ ప్రాపర్గా ఉందా లేదా అని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సెక్స్ అనేది ఏంటంటే టైమింగ్ ప్రాపర్గా ఉందా, ఫ్రీక్వెన్సీ మంచిగా ఉందా టైమింగ్ అంటే మళ్ళీ అదే ఇబ్బంది పడిపోతారు, మేము ఎక్కువసేపు చేయలేదు అంటారు. సో టైమింగ్ అంటే ఎక్కువసేపు అంటే ఎంతసేపు సార్? సో టైమింగ్ అనేది యూజువల్గా ఏదో వీడియోలు చూసి ఏదో 20 నిమిషాలు 30 నిమిషాలు చేస్తేనే టైమింగ్ అని కాదు. వితిన్ 5 or 6 minutes లోపల హ్యాపీగా కో పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారా లేదా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో నార్మల్ టైం 5 to 6 minutes టు కొంతమంది లోపల హార్మోన్స్ మంచిగా ఉన్నాయి, హెల్దీ ఏజ్లో ఉన్నారు, అప్ టు 10 minutes వరకు కూడా చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ అందరి లోపల 10 minutes అనే పాసిబిలిటీ ఏమి ఉండదు. కొంతమందిలో 5 to 6 minutes లోపల వీర్యం అనేది ఉంటుంది. అండ్ కొందరిలో ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఇష్యూస్ వస్తుంటాయి. సో ఈరోజు చేశాను కదా రేపు చేయాలా అని ఒక బర్డన్గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎందుకంటే ఇదంతా కూడా హార్మోన్ రిలేటెడ్ ఇష్యూ. హార్మోన్ సీక్రెషన్ ప్రాపర్గా లేకపోతే సెక్షువల్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతూ వస్తుంటుంది. సో ఈ రోజు చేస్తే మళ్ళీ ఎప్పుడు 15 రోజులకు చేస్తూ ఉంటారు. సో అవతల పార్ట్నర్కి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ హార్మోన్ రిలేటెడ్ ఇష్యూ వల్ల ఈ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గించడం వల్ల ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది మొత్తం మీద సైజ్ అనేది మ్యాటరే కాదు, సో స్టామినా అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పగానే చెప్పారు. సో ఇది మొత్తం మీద చాలా మంది కూడా ఏదైనా సరే ఒకవేళ సైజ్ అనేది ముందుగా ఉన్న సైజ్ కంటే సింక్ అయినా అది వచ్చేసేసి ఏదైనా హస్తప్రయోగం వల్ల కావచ్చు, లేదు అని అంటే డయాబెటిక్ వల్ల కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకైతే హోమియోపతిలో బ్లడ్ ఫ్లోని పెంచి మళ్ళీ సైజుని నార్మల్గా తీసుకొని రావచ్చు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. సో మీలో కూడా ఇలాంటి సమస్య ఉంది అని అంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి అపాయింట్మెంట్ ద్వారా డాక్టర్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.